అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో క్రిప్టో కరెన్సీ మరియు బైనాన్స్ లాంటి క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఉన్న మైనస్లు, రిస్క్స్ మరియు చాలా మంది తెలియకుండా చేసే మిస్టేక్స్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం। ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు। ఈ రోజుల్లో క్రిప్టో గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది। సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా క్రిప్టో వీడియోస్ కనిపిస్తున్నాయి। కొంతమంది ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ చూపిస్తారు, ఇంకొంతమంది లగ్జరీ లైఫ్ స్టైల్ చూపిస్తారు। ఇవన్నీ చూసి చాలామంది క్రిప్టో అంటే ఈజీ మనీ అని అనుకుంటారు, కానీ రియాలిటీలో క్రిప్టో మార్కెట్ చాలా రిస్కీ। మొదటిగా క్రిప్టో మార్కెట్ వాలటిలిటీ గురించి మాట్లాడుకుందాం। క్రిప్టో ప్రైసెస్ చాలా ఫాస్ట్గా మారిపోతాయి। స్టాక్ మార్కెట్తో కంపేర్ చేస్తే క్రిప్టో మూవ్మెంట్స్ ఇంకా డేంజరస్గా ఉంటాయి। ఒక కాయిన్ ఈరోజు హై ప్రైస్లో ఉంటే కొన్ని గంటల్లోనే భారీగా పడిపోవచ్చు। చాలామంది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వల్ల వెంటనే ఇన్వెస్ట్ చేస్తారు, కానీ మార్కెట్ రివర్స్ అయితే పెద్ద లాస్ వస్తుంది। చాలామంది పేషెన్స్ కోల్పోయి ప్యానిక్ సెల్లింగ్ చేస్తారు, అప్పుడు లాసెస్ ఇంకా ఎక్కువ అవుతాయి। మరో పెద్ద సమస్య ఫేక్ కాయిన్స్ మరియు స్కామ్ ప్రాజెక్ట్స్। క్రిప్టోలో ప్రతి కొత్త కాయిన్ జెన్యున్ కాదు। కొన్ని ప్రాజెక్ట్స్ సోషల్ మీడియాలో భారీ ప్రమోషన్స్ చేస్తాయి, 100x ప్రాఫిట్, నెక్స్ట్ బిట్ కాయిన్, ఫ్యూచర్ మిలియనేర్ కాయిన్ లాంటి మాటలు చెప్తారు। చాలామంది రీసెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తారు, తర్వాత ప్రాజెక్ట్ ఓనర్స్ డిసపియర్ అవ్వడం, వెబ్సైట్ క్లోజ్ అవ్వడం, సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ అవ్వడం జరుగుతుంది। దీనివల్ల యూజర్స్ మనీ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది। క్రిప్టోలో సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హ్యాకర్స్ మరియు స్కామర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు। ఫేక్ యాప్స్, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్స్, ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్స్, ఫిషింగ్ వెబ్సైట్స్ ద్వారా యూజర్స్ని టార్గెట్ చేస్తారు। కొందరు బైనాన్స్ సపోర్ట్ అంటూ మెసేజెస్ పంపిస్తారు, ఓటీపీ అడుగుతారు, పాస్వర్డ్ అడుగుతారు। యూజర్స్ నమ్మితే అకౌంట్ ఎంటీ అయ్యే ప్రమాదం ఉంటుంది। క్రిప్టో ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఇర్రివర్సబుల్, ఒకసారి కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయితే వాటిని రికవర్ చేయడం చాలా డిఫికల్ట్। ఇప్పుడు ఫ్యూచర్స్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం। ఇది క్రిప్టోలో అత్యంత రిస్కీ విషయాల్లో ఒకటి। చాలామంది క్విక్ ప్రాఫిట్ కోసం లెవరేజ్ ట్రేడింగ్ చేస్తారు, కానీ లెవరేజ్ వల్ల లాసెస్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి। చిన్న మార్కెట్ మూవ్మెంట్ కూడా ఫుల్ బ్యాలెన్స్ని లిక్విడేట్ చేసే ఛాన్స్ ఉంటుంది। బిగినర్స్ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఫ్యూచర్స్లోకి వెళ్తే భారీ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది। చాలామంది యూజర్స్ మొదటి ప్రాఫిట్స్ చూసి ఎక్సైటెడ్ అవుతారు, కానీ తర్వాత లాసెస్ వచ్చినప్పుడు మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతారు। క్రిప్టో వల్ల ఎమోషనల్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది। మార్కెట్ గ్రీన్లో ఉంటే ఎక్సైట్మెంట్, మార్కెట్ రెడ్లో ఉంటే ఫియర్। చాలామంది రోజంతా చార్ట్స్ చూస్తూ ఉంటారు, ఫోన్ రిపీటెడ్లీ చెక్ చేస్తారు, స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది। ఇమోషనల్ డిసిషన్స్ వల్ల తప్పులు జరుగుతాయి। ఫియర్లో సెల్లింగ్ చేయడం, గ్రీడ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం లాంటి మిస్టేక్స్ కామన్। సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కూడా చాలామంది లాసెస్ ఎదుర్కొంటారు। కొందరు ఫేక్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ చూపిస్తారు, లగ్జరీ కార్స్, ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ చూపించి పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు। వాళ్ళు ప్రమోట్ చేసిన కాయిన్స్ కొనమని చెప్తారు, కానీ చాలాసార్లు కామన్ యూజర్స్ మాత్రమే లాస్ అవుతారు। అందుకే బ్లైండ్లీ ఎవరి అడ్వైస్ అయినా ఫాలో అవ్వడం డేంజరస్। గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా క్రిప్టో మార్కెట్లో అన్సర్టనిటీ క్రియేట్ చేస్తాయి। డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ రూల్స్ ఫాలో చేస్తాయి, కొన్ని కంట్రీస్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెడతాయి। ట్యాక్స్ రూల్స్ కూడా చేంజ్ అవుతుంటాయి। ఇండియాలో క్రిప్టో ప్రాఫిట్స్పై ట్యాక్స్ రూల్స్ ఉన్నాయి, చాలామంది వాటిని ఇగ్నోర్ చేస్తారు, కానీ ఫ్యూచర్లో ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది। విత్డ్రావల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని టైమ్స్ జరుగుతాయి। నెట్వర్క్ కంజెషన్, బ్లాక్ చైన్ డిలేస్, మెయింటెనెన్స్ వల్ల విత్డ్రావల్స్ లేట్ అవుతాయి। యూజర్స్ వెంటనే ఫండ్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ రావచ్చు। మార్కెట్ క్రాష్ సమయంలో ఎక్స్చేంజెస్ స్లో అవ్వడం కూడా జరుగుతుంది। మరో ఇంపార్టెంట్ విషయం, బిగినర్స్ నాలెడ్జ్ లేకుండా క్రిప్టోలోకి రావడం। వాలెట్స్, ప్రైవేట్ కీస్, గ్యాస్ ఫీస్, బ్లాక్ చైన్ నెట్వర్క్స్, లెవరేజ్, స్టేకింగ్ లాంటి టర్మ్స్ చాలామందికి కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి। పూర్తిగా అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిస్టేక్స్ జరిగే అవకాశం ఎక్కువ। చిన్న తప్పు వల్ల కూడా మనీ పర్మనెంట్గా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది। క్రిప్టో స్కామ్స్ రోజు రోజుకి కొత్త రూపంలో వస్తున్నాయి। డబుల్ మనీ స్కీమ్స్, ఫేక్ మైనింగ్ యాప్స్, ఫేక్ ఎయిర్ డ్రాప్స్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ద్వారా యూజర్స్ని ట్రాప్ చేస్తారు। గ్యారంటీడ్ ప్రాఫిట్ అని చెప్పే వాళ్ళను జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే క్రిప్టో మార్కెట్లో గ్యారంటీడ్ ఇన్కమ్ అనేది ఉండదు। కొంతమంది లోన్ తీసుకుని క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తారు, ఇది చాలా రిస్కీ డిసిషన్। మార్కెట్ రివర్స్ అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది। అందుకే చాలామంది ఎక్స్పర్ట్స్ ఓన్లీ అఫోర్డ్ టు లూజ్ అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని చెబుతారు। క్రిప్టో ఎడిక్షన్ కూడా ఒక సీరియస్ ఇష్యూ। మొదట స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తారు, తర్వాత ప్రాఫిట్స్ చూసి ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోవడం మొదలు పెడతారు। లాస్ వచ్చినప్పుడు రికవర్ చేయాలని ఇంకా ట్రేడ్స్ చేస్తారు। ఇది అన్హెల్దీ హ్యాబిట్గా మారే ఛాన్స్ ఉంటుంది। అందుకే క్రిప్టోలోకి ఎంటర్ అయ్యే ముందు రిస్క్స్ పూర్తిగా
పూర్తిగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూస్ చేయాలి. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి. అన్నోన్ లింక్స్ అవాయిడ్ చేయాలి. సోషల్ మీడియా హైప్ చూసి డిసిషన్స్ తీసుకోవద్దు. ప్రాపర్ రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో పర్పస్ ఫియర్ క్రియేట్ చేయడం కాదు, క్రిప్టోలో ఉన్న రిస్క్స్ గురించి అవేర్నెస్ ఇవ్వడం మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ తప్పనిసరిగా చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్, అవేర్నెస్, అర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.